ఫస్ట్ అయితే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని సాల్ట్, ఘీ అండ్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. 1 గ్లాస్ అయితే నేను పొడి బియ్యం పిండి తీసుకున్నాను. కలుపుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి, అది చల్లారే వరకు. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తాలికలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. నేనైతే 2 ఉండ్రాలు కూడా చేశాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే పాల తాలికలు చేస్తున్నాను. 1 గ్లాస్ బియ్యం పిండికి 3/4 గ్లాసు బెల్లం అయితే తీసుకొని కరిగించుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీ వాటర్ కూడా తీసుకుంటున్నాను. ఇది మనకి ఎలాంటి పాకం కూడా అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు అంతే. కిస్మిస్ అండ్ జీడిపప్పు అయితే నేను నెయ్యిలో వేయిస్తున్నాను. ఇదేంటని అనుకుంటారేమో, ఫస్ట్ మనం బియ్యం పిండి కలుపుకున్నాం కదా, అదే కొంచెం పక్కన పెట్టుకొని వాటర్లో డిసాల్వ్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే పాలు ఒక 2 మినిట్స్ మరిగిస్తున్నాను. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే దానిలో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగంగానే అవి పైకి వచ్చేస్తాయి అనమాట. అలా సగ్గుబియ్యం పైకి రాగానే అవి ఉడికినాయి అని అర్థం అనమాట. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు అండ్ పాల తాలికలు కూడా ఆ పాలలో వేసేసేస్తున్నాను. అవి మొత్తం వేసేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి మొత్తం. ఆ తర్వాత మనం వాటర్లో డిజాల్వ్ చేసుకున్న వాటర్ మొత్తం కూడా దీనిలో వేసేసేయాలి. కొంచెం ఇలాచీ కూడా వేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. అది మొత్తం కూడా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఆ టైంలో స్టెయినర్ హెల్ప్ తీసుకొని అయితే మనం ముందుగా బెల్లం కరిగించుకున్నాం కదా, అదైతే మొత్తం దీనిలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం దీనిలో వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేసి మూత పెట్టేసి ఆ తర్వాత దింపుకొని మనం సర్వ్ చేసుకున్నాం అంటే ఎంతో టేస్టీ పాల తాలికలు అయితే రెడీ అయిపోతుంది. స్టే ట్యూన్, బై బాయ్.